సండే పొద్దున పెద్దమ్మ తల్లి టెంపుల్లో నా మూవీ ప్రమోషన్స్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎంట్రీకి కొంచెం పక్కన నేను నిల్చొని చూస్తున్నా ఎవరిని అప్రోచ్ అవ్వాలని చెప్పేసి. అప్పుడు ఈ బ్రో దర్శనానికి వెళ్తూ మళ్ళీ రిటర్న్ వచ్చేసి అరే మీరు నాకు తెలుసు ఇన్స్టాగ్రామ్లో మీ ప్రమోషన్స్ చూశాను అని చెప్పేసి మాట్లాడడం స్టార్ట్ చేశాడు. చాలా హ్యాపీగా అనిపించింది. మీ పేరు? రమేష్. రమేష్ విఎఫ్ఎక్స్ కోర్స్ నేర్చుకుంటున్నాను. విఎఫ్ఎక్స్లో కోర్స్ నేర్చుకున్నారా? ఓకే ఫైన్. సికింద్రాబాద్లో అనుకుంటా ఏదో స్టాటస్ చూసాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చేశాను, అమీర్పేట్ మెట్రో స్టేషన్లో నిన్న చేశా. సికింద్రాబాద్ అనుకుంటా, సికింద్రాబాద్లోనే చూసాను. చూసారా? అంటే స్టాటస్ ఇన్స్టాగ్రామ్లో నన్ను చూసారా? ఓకే ఓకే. వెళ్తున్నారు మీరే కాదని డౌట్ వచ్చింది. తర్వాత ఎవరో స్టాటస్ పెట్టారు ఇన్స్టాలో అవుతుంటే మీరేననే. ఎలాంటి సినిమాలు చూస్తారు మీరు ఇద్దరు? నేనైతే పవన్ కళ్యాణ్ సినిమా బ్రో. పవన్ కళ్యాణ్ సినిమానా? పవన్ కళ్యాణ్ యాక్టింగ్లో ఎంత ఈజీ ఉంటుందో ఈ సినిమాలో వీడి క్యారెక్టర్లో కూడా అంతే ఈజీ ఉంటుంది. ఎందుకంటే కంపేర్ చేసుకుంటున్నా అనుకోకు, జస్ట్ దానికి చెప్తే. ఇప్పుడు ఏంటంటే ఇది కట్ లేకుండా సింగిల్ షాట్ సినిమా అనమాట. కాబట్టి చాలా ఇంప్రొవైజేషన్ స్పాంటేనియస్గా యాక్టింగ్ చేసాం అనమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అరే ఎలా రా బాబు అసలు కట్ లేకుండా 100 నిమిషాలు ఎలా నాన్ స్టాప్ చేశారనే దాంట్లో థ్యాంక్ యూ సో మచ్. బాగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సూపర్, థ్యాంక్ యూ. 100 సినిమాలు అలా రావాలని. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి బ్లెస్సింగ్స్ ఉంటే ఖచ్చితంగా అవుతాం.